పాలెం అంబేద్కర్ భవనంలో దళిత ఐక్య కులాల వేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. పేద దళిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ వాదనాల వెంకటరమణ చిట్టిబాబు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాలసుధాకర్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి 15 లక్షల ఎక్స్ గ్రేషియా 2 ఎకరాల పొలం ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ట్రెజరర్ ఆనందరావు, బి గోపి, అడ్వకేట్ సుధాకర్ రెడ్డి, బిటల్, రూరల్ మల్లికార్జున్ రెడ్డి, లీలా మోహన్, సేవాదల్ సుజాత తదితరులు పాల్గొన్నారు. మనం ఏం చేస్తాం అంటే అక్కడ కనీసం మండే రోజున మళ్ళా కౌన్సిలింగ్ పెడితే పేదలకు బాగుంటుంది. చేద్దాం ఖచ్చితంగా. అందరూ అన్నోళ్ళు భోజనం అందరూ ఉన్నారు, సార్ ఆనంద్ గారు ఉన్నారు, అలాగే అందరూ ఉన్నారు. కాబట్టి ఉన్న కొద్ది కమిట్మెంట్తో మనం చేద్దాం. చిన్న పనులు ఖచ్చితంగా అందరం న్యాయం జరిగేందుకు ప్రయత్నిస్తాం. అంటే పెద్ద సొల్యూషన్ ఎదుగుదాం. మన అక్కడ ఏం చేస్తారంటే ఒక ఈ విధంగా మన ఇంతకుముందు ఆ కౌన్సిలింగ్ సెంటర్ లాగా దాంట్లో కనీసం ఒక పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఉన్నారో కనీసం మండే రోజున ఒకటి కొంతమంది మేము కూడా ఏంటంటే అర్జీలు రాసేవాళ్ళు లేరు. ఎస్పీ ఆఫీస్లో కానీ మనం చూస్తే చాలామంది పేదలు వచ్చే అర్జీలు ముస్లిం సోదరులకి కొంతమంది అర్జీలు రాయడం తెలుగులో రాదు. వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కానీ అక్కడంతా మీరంతా బయటికి పోండి, బయట హాస్పిటల్ ఇలాంటి సమస్యలు లేకపోతే ఇలాంటి కౌన్సిలింగ్ ఎవరైనా ఉంటే మనలో ఉండే మేధావులు కూడా ఫ్యామిలీని సెట్ చేసేవాళ్ళు అక్కడ ఒక చిన్న పాయింట్ పెట్టుకునేటట్టు సఖీ సెంటర్ లాగా మనం త్రూ ద పర్మిషన్ ఆఫ్ ఎస్పీ అండ్ కలెక్టర్ గారు ఆ విధంగా పెట్టి అన్ని పోలీసు హ్యూమన్ రైట్స్ వీటన్నిటికీ మనకి అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మనం పాయింట్ పెట్టుకునేటట్టు ఆ విధంగా కూడా కొన్ని ప్రశ్నలు లీగల్ సెల్ మనకి లాయర్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళైనా సరే ఎవరో ఒక డ్యూటీస్ లాగా వేసుకొని వారంలో రోజున గ్రీవెన్స్ రోజున కూర్చుంటే కొంతమంది సమస్యలను మనం కూడా పరిష్కారం చేసాం. ఇప్పుడు గ్రీవెన్స్ లో కేసు పెట్టిన తర్వాత ఆ రోజు అప్పట్లో ఉండే అంటే కౌన్సిలింగ్ ఇచ్చేది ఆఫీస్ ఇప్పటికే ఉంది కౌన్సిలింగ్ ఇచ్చేది. అలాగా మళ్ళా హ్యూమన్ రైట్స్ అనేది అందరికీ నమస్కారం. మనుబోలు మండలం చెరుకుముడి గ్రామంలో ఏడుకొండలు అనుమానాస్పద మృతి అందరికీ తెలిసిందే. కానీ నాకు తెలిసిన సమాచారం ఒకరోజు ముందు ఏడుకొండలని ఒక ముస్లిం సోదరుడిని ఒక మాదిగ సోదరుడిని ముగ్గురిని తీసుకుని వెళ్ళి ముస్లిం సోదరుని అయితే తాకల పోలీసు వాళ్ళు వీళ్ళిద్దరిని మాదిగ సోదరుడిని ఈ మాల సోదరుడిని ఏడుకొండలని విపరీతంగా కొట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కొట్టేసి సాయంత్రం పంపించేశారు ఇళ్ళకి. వెళ్ళేసి రేపు పొద్దున రమ్మని చెప్పడం జరిగింది ఎస్ఐ గారు. రేపు పొద్దున ఆ ముస్లిం సోదరుడు ఈ మాదిగ సోదరుడు ఇద్దరు వెళ్ళారు, కానీ ఈ ఏడుకొండలు మాత్రం వెళ్ళలేదు స్టేషన్కి. కానిస్టేబుల్స్ని పిలిచి ఎస్ఐ ఏడుకొండలు ఏడున్నాడో తీసుకురమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం. వీళ్ళు కారులో అక్కడికి వెళ్ళి ఆ పొలంలో మద్యం సేవిస్తున్నటువంటి దెబ్బలకి ఓర్చుకోలేక మద్యం సేవిస్తున్నటువంటి ఏడుకొండలని దగ్గరికి వెళ్ళే సమయంలో ఆ ఏడుకొండలు ఒక పాయిజన్ డబ్బా పక్కన పెట్టుకొని ఈ పోలీసు వాళ్ళని చూసి మళ్ళీ దాన్ని తీసుకుపోయి ఎక్కడ కొడతారని భయపడి ఆ పాయిజన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ పోలీసులు వచ్చి చెప్పినా కానీ వినకుండా బలవంతంగా కారులో తీసుకుని వెళ్ళే సమయంలో కారులోనే మరణించడం జరిగింది. మరణించిన తర్వాత ఆ విషయాన్ని ఎస్ఐ గారికి తెలపడం జరిగింది. కానిస్టేబుల్స్ ఆ ఎస్ఐ ఆదేశాల మేరకు హాస్పిటల్లో తీసుకుపోయి బాడీని చేర్చడం జరిగింది. ఏదైనా కానీ పోయిన ప్రాణాలు తీసుకురాలేము కాబట్టి ముందుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండగా నిలబడింది కాబట్టి మా దళిత సంఘాలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఓకేనా. మనుబోలు మండలం చెరుకుమూడి గ్రామవాసి ఏడుకొండలు అనుమానాస్పద మృతి అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఆ యొక్క ఏడుకొండలు మృతి చెందడం వల్ల ఈరోజు ఆ కుటుంబం ఒంటరి అయిపోయింది. పేద బ్రతుకులు
వారి 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని ఈరోజు ఎస్సీ ఎస్టీ జేఏసీ నెల్లూరు జిల్లా చైర్మన్ అయినటువంటి వాదనాల వెంకటరమణ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాల సుధాకర్ గారు, అలాగే ఎంఆర్పిఎస్ అధ్యక్షులు జాతీయ కార్యదర్శి అయినటువంటి గోపి గారు, అలాగే ఆనంద్ గారు, వీరందరూ కూడా అనేక మంది దళిత నాయకులు, అనేక మంది సేవాదళ అధ్యక్షురాలు సుజాతమ్మ గారు, విఠల్ గారు, మల్లికార్జున రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, అడ్వకేట్లు అనేక మంది కూడా ఇక్కడ గ్యాదర్ అవడం జరిగింది. ఈ అంబేద్కర్ భవన్ లో ఈ నిర్వహించినటువంటి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో అందరం కూడా ముక్త కంఠంతో ఆ యొక్క బాధితుడు, ఆ కుటుంబం ఏదైతే ఉందో ఏడుకొండల కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళు జీవించడానికి ఒక 5 ఎకరాల స్థలం కూడా ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే అన్ని సంఘాల తరఫున, అన్ని కులాల సంఘాలు ఉన్నారు ఇక్కడ, కాబట్టి ముఖ్యంగా దళిత సంఘాలు ఉన్నారు, కాబట్టి వాళ్ళందరి తరఫున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుచున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.